హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే ఈ వీడియోలో అదే ఇన్ మై లైఫ్ ఇన్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను మార్నింగ్ లేచాక ఏం చేస్తాను, ఇంకా తర్వాత ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాక ఏం చేస్తాను, వర్క్ ఎలా ఉంటుంది, ఇంకా ఏం తింటాను, ఏమేం చేస్తాను, రోజంతా ఏం చేస్తారు, ఇంకా ఇక్కడ యూజువల్గా స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తూ ఉంటారు అంతా కూడా ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. నా మార్నింగ్ రొటీన్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీతో అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో కొన్నిసార్లు బాగా టైర్డ్గా ఉన్నప్పుడు వెళ్ళను, కానీ మ్యాక్సిమం నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. అయితే వాకింగ్కి లేదా యోగాకి లేదా జాగింగ్కి ఏదో ఒకటి. సో ఈ రోజు అయితే నేను జిమ్ఖానా గ్రౌండ్లో ఉన్న యోగా రూమ్కి అయితే వచ్చేసాను. ఇంకా అవసరమా నాకు, మా అమ్మ కాల్ చేస్తే యోగాకి వెళ్తున్నానంటే అవసరమా నీకు ఇవన్నీ, బుద్ధిగా నీ పని చూసుకోవడం మానేసి అంటే అమ్మ గిఫ్ట్ ఇస్తారంటే సరే సరే వెళ్ళు అన్నది. అయితే గిఫ్ట్ ఎందుకు అంటే జూన్ 21 నేషనల్ యోగా డే ఉంది కదా, దానికి ముందు మినీ యోగాథాన్ చేస్తారు. 108 సూర్య నమస్కారానికి బదులు 54 సూర్య నమస్కారం కంప్లీట్గా ఆకుండా చేస్తే గిఫ్ట్లు అయితే ఇస్తారు. వస్తుందో రాదో తెలియదు కానీ ఒళ్ళు విరిగిపోద్ది అనమాట. చూద్దాం ఏమవుతుందో మొత్తానికి. మాస్టారు ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ప్రాక్టీస్ సెషన్ అయితే బాగుంది, కానీ నా ఇన్నర్ ఫీలింగ్ చెప్పనా, బాడీ పిండేశారు వర్మ. అసలు అనుకోలేదు, కానీ ₹2 గిఫ్ట్ కోసం అయితే నేను నా బాడీని ఇంతలాగా చేయించాను అనమాట. ఇంకా మొత్తానికి రూమ్కి వచ్చి శివయ్యకి అయితే దండం పెట్టేశాను. క్యూట్గా ఉన్నారు కదా శివయ్య. ఇంకా రెడీ అయిపోయాను. రెడీ అయ్యి రోజు ఏమవుతుందంటే ఈ స్నాప్చాట్ ఫిల్టర్ దయ వల్ల రోజు ఇయర్ రింగ్స్ వెతుక్కోవాల్సి వస్తుంది. చిన్నవి పెట్టుకుంటే అస్సలు రికగ్నైజ్ చేయట్లేదు అనమాట. సో కొంచెం పెద్దవైతే పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా నా సంసారంలో ఉన్న అమ్మాయి గారి సామాన్లు చూసేయండి. ఇంకా అమ్మాయిలందరికీ ఇయర్ రింగ్స్, స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ కామనే కదా. ఇంకా ఈ మధ్య కొంచెం మేకప్ సామాన్లు కూడా వచ్చాయి అనమాట. నాకైతే కొన్నిసార్లు అనిపిస్తుంది అమ్మాయిల కన్నా ఈవేళ రేపు ఆంటీలు బాగుంటున్నారు, నిజంగా చాలా బాగుంటున్నారు అసలు. సో ఈరోజు అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అనుకున్నాను. ఎందుకంటే రోజు ఇయర్ రింగ్స్ జల్లడేసినప్పటికీ టైం అయిపోతుంది. ఈ స్నాప్చాట్ ఫిల్టర్ దయ వల్ల రోజు నాకు దానికోసమే టైం వేస్ట్ అవుతుంది. అందుకే ముందు కూడా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుందాం అనుకున్నాను. భలే క్యూట్గా ఉన్నాయి కదా, నాకు బాగా నచ్చాయి ఈ బుట్టలు అయితే. ఇంకా చూద్దాం నేను పెట్టుకుంటే ఎలా ఉంటుందో. ఇంకా ఈ క్లిప్ అయితే పెట్టుకుందాం అనుకున్నాను. ఎలా ఉన్నాయి బుట్టలు? బాగుంది, చాలా బాగుంది వర్మ. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ల్యాబ్కి వెళ్ళిపోదాం. మీకు ఇప్పుడు కొన్ని వీడియోస్ చూపిస్తాను చూడండి. అసలు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కనిపించేవి కాదు. ఇయర్ రింగ్ పెట్టుకొని మా అమ్మకి వీడియో కాల్ చేస్తే అసలు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నావా, అలా బోడెద్దుల్లా వెళ్ళిపోతున్నావా అని అడిగింది. అయ్యో నీకు కనిపించట్లేదా అనుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ మా అమ్మ అసలు కొనొద్దన్నది, అయినా వినకుండా కొనుక్కున్నాను అనమాట. నువ్వు చెప్పావు కదా కొనొద్దని, అవే కొన్నానని తెలిస్తే తిడుతుంది, అందుకే చెప్పలేదు. సో మాట్లాడుతూ ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. ఎదురుగానే మా డిపార్ట్మెంట్. ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా 9:30, 10 కల్లా అయితే డిపార్ట్మెంట్కి రీచ్ అయిపోతారు. సో అందరూకి ల్యాబ్స్, క్లాసెస్ అవన్నీ ఉంటాయన్నమాట. సో నేనైతే ఇలా వీడియో తీస్తూ వెనకబడిపోతున్నాను, అందరు లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మొత్తానికి ఇదే మా ఎంట్రన్స్. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలంటే సో 2 గేట్స్ ఉంటాయి, బ్యాక్ గేట్, ఫ్రంట్ గేట్. మనం అయితే ఫ్రంట్ గేట్ నుంచి వెళ్తున్నాం. సో లోపల ఎంటర్ అయ్యాక ఈ బ్లూ కలర్లో పక్కన ఏంటి అనుకుంటున్నారు కదా, సో ఇవన్నీ కూడా కొత్త ఎక్విప్మెంట్స్ అనమాట. కొత్తగా వచ్చాక ఇలా బయట పెడతారు. ఇంకా ఈచ్ డిపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చూపిస్తుంది కదా, ఇక్కడ బోల్డ్ అండ్ ల్యాబ్స్ ఉంటాయి. అన్ని ల్యాబ్స్ కూడా ఒక స్పెసిఫిక్ ఏరియా మీద అయితే వర్క్ జరుగుతుంది. సో అంతా కూడా ఫిజిక్సే, మనకి రాని సబ్జెక్ట్. సో నీకు రాని సబ్జెక్ట్లో నువ్వు ఏం చేస్తున్నావు అనుకుంటే, మా ప్రాజెక్ట్ అయితే ఒక కొలాబరేషన్ ప్రాజెక్ట్ అనమాట. అదంతా కూడా మళ్ళీ చెప్తాను మీకు. సో ఇప్పుడైతే మనం 3rd ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. ఈ 3rd ఫ్లోర్ అంటే ఈ లిఫ్ట్ వీడియో ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను. అంటే కింద నుంచి పైకి వచ్చాక ఈ లిఫ్ట్ ఇలా ఓపెన్ అవుద్ది కదా అప్పుడు. సో అసలు ఎప్పుడు కూడా కుదరట్లేదు, ఎప్పుడు ప్రొఫెసర్స్ లేదా స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. కానీ ఈరోజు లక్కీగా అందరూ గ్రౌండ్ ఫ్లోర్కే వెళ్ళిపోయారు అనమాట. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాను పైకి. సక్సెస్ఫుల్గా ఈరోజు అయితే 3rd ఫ్లోర్ వరకు ఇగోండి లిఫ్ట్ వీడియో అయితే తీయగలిగాను. సో మా ల్యాబ్ అయితే 3rd ఫ్లోర్లో ఉంది. ఇక్కడైతే మా ప్రొఫెసర్ కూర్చుంటారు. అంటే
ఇంకా మొత్తానికి థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో థర్డ్ ఫ్లోర్లోనే మా ల్యాబ్ అని చెప్పాను కదా. సో ఇలా అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మా ల్యాబ్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడైతే ఒక కెమికల్ ప్రిపరేషన్ ల్యాబ్ ఉంటుంది. సో మా ల్యాబ్లో ఏమైనా వర్క్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మేము ఇక్కడికే వచ్చి కెమికల్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా అలా ముందుకెళ్ళాలి. అదేంటి ఇది ఎక్కడ పెట్టారు, నా కోసమే పెట్టారా, నేనే మొత్తం స్వీప్ చేయాలా? అప్పట్లో స్కూల్లో ఉండేటప్పుడు త్వరగా వచ్చి రూమ్ అంతా స్వీప్ చేసావా, రూమ్ అంతా తుడిచావా అని జోకులు వేసుకునే వాళ్ళు కదా. భలే ఉండేవి కదా స్కూల్ డేస్ అసలు. సో మొత్తానికి మా ల్యాబ్కి అయితే వచ్చేసాము. మా ల్యాబ్ నెంబర్ 337. లాక్ వేసి ఉంది. ఒక మ్యాజిక్ చేస్తాను చూడండి, లాక్ ఓపెన్ అవుద్ది. మరి అయితే మ్యాజిక్ నేను చేయలేదు, ఇంకో మనిషి చేసింది, చూపిస్తాను రండి. సో తిన పేరైతే సోమ. తిను ఒక పిహెచ్డి స్టూడెంట్, ఇక్కడే పిహెచ్డి చేస్తుంది ఫిజిక్స్లో. అసలు ఫిజిక్స్లో పిహెచ్డి ఎలా చేస్తున్నారో కూడా నాకు అర్థం కాదు. ఈ ల్యాబ్ అంతా చాలా మెస్సీగా ఉంటుంది. మెస్సీగా కాదు కానీ యాక్చువల్గా వీళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ సామాన్లు ఇలానే ఉంటాయి అనమాట. సో తిని కూర్చుంది కదా, ఈ ఏరియా అంతా కూడా సిట్టింగ్ ఏరియా అనమాట. చైర్స్ భలే ఉన్నాయి కదా. ఇంకా ల్యాబ్ అంతా చూపిస్తాను చూడండి. మరైతే ల్యాబ్లో ఉన్న ఎక్విప్మెంట్స్ పేరు నాకు కరెక్ట్గా తెలియవు కానీ నేను ల్యాబ్ అంతా చూపిస్తాను. అసలు స్టార్టింగ్లో నేను ఏం చేసేదాన్ని అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఇక్కడ స్క్రూలు గట్రా లూజ్ చేసేసేదాన్ని అనమాట. అప్పుడు నాకు తెలీదు వీళ్ళు వీటితోనే ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారని. సో అలాంటి తింగర్ పనులు చేసే రోజులు కూడా ఉన్నాయి. సో ఇగోండి ఎదురుగా కొన్ని కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఎదురుగా మీకు ఒక సెటప్ కనిపిస్తుంది కదా, అదే మేము తరచుగా యూజ్ చేసే ఎక్విప్మెంట్ అనమాట. ఆ సెటప్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం ఎక్స్పెరిమెంట్స్ కోసం. సో మా ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు SARS-CoV-2 వైరస్ వచ్చింది కదా, దాని తర్వాత కొన్ని 4 వేరియంట్స్ వచ్చాయి, ఆల్ఫా, బీటా, డెల్టా, గామా అని. సో వాటిని డిటెక్ట్ చేయడం అనమాట. సో ఫిజిక్స్లో ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ అని ఒకటి ఉంటుంది. ఆ ఆప్టికల్ ఫైబర్ని యూజ్ చేసి ఈ వేరియంట్స్ అయితే డిటెక్ట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సిగ్నల్స్ అయితే వస్తాయి, ఒక్కొక్క వేరియంట్కి డిఫరెంట్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇంకా పాజిటివ్ అయితే పాజిటివ్ సిగ్నల్, నెగిటివ్ అయితే నెగిటివ్ సిగ్నల్. సో అలా అయితే డిటెక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా SARS-CoV-2కి డిటెక్షన్ చేయాలంటే RT-qPCR అయితే చేసేవాళ్ళు, కానీ దాదైతే చాలా ఎక్స్పెన్సివ్. సో అలా అందరూ కూడా అంత ఎక్స్పెన్సివ్గా వెళ్ళలేరు కదా. సో ఒక చిన్న కిట్ అయితే చేద్దాం అనుకుంటున్నారు. సో దట్ కొంచెం ఈజీగా తక్కువలో అయితే డిటెక్షన్ అయిపోద్ది. ఇంకా మనం ఏ వేరియంట్తో అయితే ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నామో అది కూడా తెలిసిపోతుంది. సో అదనమాట మా ప్రాజెక్ట్. సో నాది ఎక్కువగా అయితే బయోసైన్స్లో వర్క్ ఉంటుంది, ఇక్కడ కొంచెమే ఉంటుంది. సో మీకు అర్థం కాకపోతే ప్లీజ్ తిట్టుకోవద్దు, ఇంకా చాలానే ఉంది. మీకు తెలుసుకోవాలి, లైఫ్ సైన్సెస్ స్టూడెంట్కి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, తెలుసుకోవాలని ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను దానికోసం ఒక పర్టికులర్ వీడియో అయితే చేస్తాను. సో చూడండి ఇదంతా కూడా ఈ సెటప్లు నాకు అర్థమయ్యేవి కాదు. చెప్పాను కదా ముందు, ఇటు అటు స్క్రూలు తీసేయడం, దాని మీద ఏదో ఒకటి ప్రిజం లాంటివి ఉంటే అవి లాగడం పీకడం చేసేదాన్ని. తర్వాత తెలిసింది అయ్యో వీటితో ఆడుకోకూడదు, వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్లు ఇవే అని. ఇంకా ఈ ల్యాబ్లో అయితే 3-4 మెంబర్స్ అయితే పిహెచ్డీ చేస్తున్నారు. సో వాళ్ళంతా కూడా ఫిజిక్స్లో అయితే పిహెచ్డీ చేయడం అవుతుందన్నమాట. సో ఫిజిక్స్ వాళ్ళకైతే ఇదంతా బాగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే చూడండి, అసలు ల్యాబ్ చూడడానికి అంతేం ఉండదు, చాలా గలీజ్గా ఉంటుంది. కానీ యాక్చువల్గా అయితే ఇదే వీళ్ళ దేవాలయం అనమాట. సో పిహెచ్డీ చేస్తున్నారు కదా ఫిజిక్స్లో, సో వీళ్ళకి ఇది దేవాలయంతో సమానం, గుడితో సమానం అనమాట. ఇంకా పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఎలా అంటే ఇంకా ల్యాబ్ రూమ్ తప్ప వేరే ప్రపంచమే ఉండదు. కొన్నిసార్లు అయితే ల్యాబే ఇల్లు, ల్యాబే అంతా అయిపోద్ది అనమాట. ఇక్కడే తింటాం, ఇక్కడే పంటాం, ఇక్కడే ఉంటాం అన్నట్టు అలా అయిపోద్ది. ఇంకా ఇటువైపు అంతా చూసారు కదా, అదంతా వర్కింగ్ ఏరియా. ఈ ఎదురుగా ఉన్నది సిట్టింగ్ ఏరియా అనమాట. సో సిస్టమ్స్ ఇంకా చైర్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ అంతా కూర్చుంటారు బేసిక్గా. ఇక్కడ ఒకటి, ఇంకా ముందు కూడా చూపించాను కదా అదొకటి. ఒక మంచి పెయింటింగ్ చూపిస్తాను. సో ముందు నేను ల్యాబ్ లోపలికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి చూశారు కదా, సోమ అని. సో తను కూడా పిహెచ్డీ చేస్తుందని చెప్పాను కదా, తనైతే ఒక మంచి పెయింటింగ్ వేసింది, నాకు భలే నచ్చుతుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటాను. చూడండి దూరం నుంచి మీకు అర్థమైపోయి ఉంటుంది, శివయ్య లింగం పిక్చర్ భలే ఉంది కదా. పెయింటింగ్ నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఇంకా చెప్పాను కదా వీళ్ళకి ఇది గుడితో సమానం అని చెప్పి. చూడండి ఇక్కడ పెయింటింగ్ వేసింది కానీ పక్కనే ఒక చిన్న శివలింగం కూడా పెట్టేసింది, ఇంకా పూజలు కూడా చేసింది అనమాట. సో దీంతో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ల్యాబ్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. నేనైతే ఫిజిక్స్ ల్యాబ్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నా వర్క్ అంతా ఎక్కువ బయోసైన్స్ ల్యాబ్లో ఉంటుంది. అక్కడైతే రాడ్ అనమాట. ఇక్కడైతే నేను ఫుల్ మజా చేస్తాను అనమాట. అసలు ఉన్నది ఒకటే జిందగీ లాగా ఫుల్ ఆడుకుంటాను. సో చూడండి గీతు అయితే ఒక చిన్న బేసిక్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తుంది. ఒక రెడ్ కలర్ రేజర్ లైట్ని ఒక చిన్న గ్లాస్ లైట్ మీద పెడుతుంటే చూడండి ఆ లైట్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఈ వైట్ షీట్ మీద అయితే పడుతుంది. సో ఇది జస్ట్ బేసిక్ అనమాట. ఇంకా దీనికి తాత లాంటి ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి, నాకైతే అసలు అర్థం కావు. ఇంకా నేను ఎక్కడ పెట్టానంటే మీరు తిట్టుకుంటానని నేనైతే పెట్టట్లేదు. ఇంకా ఈ వీడియోస్ అన్నీ అప్పుడప్పుడు తీసినవి ఎక్కడైతే యాడ్ చేశాను ఈ వీడియోలో. సో అప్పుడప్పుడు వీడియో తీస్తూ ఉంటాను, సో అలా మెమొరీలో ఉండిపోద్ది కదా. సో ఇవన్నీ కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ అనమాట, రామన్ అని, స్పెక్ట్రోఫోటోమీటర్ అని. ఇంకా మేమైతే ల్యాబ్లో అలా పాటలు వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తాము.
ఫిజిక్స్ ల్యాబ్లో అయితే ఫుల్ క్రేజీ ఎంజాయ్ చేస్తాము. పోయేటి నుంచి అమృత్ అయితే ఒకసారి కేక్ తెచ్చాడు, చీజ్ కేక్, అది కూడా భలే ఉంది. ఇంకా మాకు అదే పనిగా కూర్చొని భలే తింటున్నాము. ఇంకా ల్యాబ్లో అయితే అన్నీ ఉంటాయి, ప్లేట్లు, స్పూన్లు, తినే సామాన్లు అన్నీ 1 నుంచి 2 వరకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా అమృత్ చెప్పాను కదా, అమృత్ని చూశారు కదా, ఇది అమృత్ సిట్టింగ్ ఏరియా. ఆడుకునే సామాన్లు చూడండి ఎలా ఉన్నాయో, ఇంకా కాఫీ కప్పులు, కాఫీ. సో ఇంకా దీనికన్నా బాగా చెప్పలేను, ఇదే ఇల్లు అని కూడా అనుకోవచ్చు కొన్నిసార్లు అయితే. ఇంకా కొన్ని డేస్ స్టార్టింగ్లో అయితే నేను వచ్చినప్పుడు చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, డేట్స్ అన్నీ కూడా ఇంకా ల్యాబ్లో ఒక ర్యాక్లో ఉండేది. ఇంకా నాకైతే ఆకలి వేసేస్తుందని చెప్పి నేను మెస్కి వచ్చేసాను. ఇంకా మెస్లో అయితే రోజు ఇక్కడ చూడండి స్ట్రైట్గా ఒక వైట్ కలర్ బోర్డ్ కనిపిస్తుంది కదా, అది మెస్ మెనూ అనమాట. సో రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో, టిఫిన్లో, ఇంకా స్వీట్ ఏముంది అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇంకా మనకు నచ్చింది కావాల్సినంత తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెలా అంటే ఒక ఐటెం నచ్చకపోయినా ఇంకో ఐటెం, అంటే ఒక కర్రీ నచ్చకపోయినా ఇంకో కర్రీ అయితే డెఫినెట్గా నచ్చుతుంది. రైస్ ఐటెం కూడా 2 ఉంటాయి, ఫ్రై రైస్ ఒకటి, ఇంకా నార్మల్ ప్లెయిన్ రైస్ ఒకటి, అలా అనమాట. ఇంకా ఇంటి నుంచి మన పేరెంట్స్ ఎవరైనా వచ్చినా, ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా మనం ఇక్కడ కూపన్ తీసుకొని వాళ్ళకు కూడా లోపల ఫుడ్ ఇప్పించవచ్చు. సో ఒక ప్లేట్ అయితే 50 రూపీస్ అనమాట. ఈరోజు అయితే కిచిడి ఉంది, ప్లెయిన్ రైస్ ఉంది, ఇంకా టొమాటో పప్పు ఉంది, ఇదేదో పకోడీ కర్రీలా ఉంది. చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. చూడండి అది బాగుంటుందో లేదో తెలియదు కానీ ఇది అయితే కంపల్సరీగా బాగుంటుంది. కాలీఫ్లవర్ ఇంకా గ్రీన్ పీస్. ఇంకా చపాతీ అయితే కామన్ డైలీ ఉంటుంది, ఒకటి గీ చపాతీ, ఇంకొకటి నార్మల్ చపాతీ. ఇవి కూడా కామన్ డైలీ. కుకుంబర్సు, లెమన్, ఇంకా పచ్చడి, పాపడ్, ఇంకా ఒక జ్యూస్ అయితే ఉంటుంది అనమాట రోజు కూడా. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ మిస్ అయింది, సో అందుకే లంచ్ అయితే కొంచెం గట్టిగా తింటున్నాను. ఇంకా లంచ్ అయిపోయాక నాకైతే లైబ్రరీలో కొంచెం పని ఉంది. అందరూ కూడా ఇన్ఫినిటీ కారిడార్ నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు అనమాట, ఎందుకంటే ఇన్ఫినిటీ కారిడార్ షార్ట్ కట్ అనొచ్చు. ఇంకా నాకు ఎలా అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు నేనైతే ఇన్ఫినిటీ కారిడార్ చుట్టూ తిరిగినప్పటికీ సరిపోతుంది. అంటే నేనే కాదు, స్టూడెంట్స్ అందరూ కూడా దీని చుట్టూ తిరిగినప్పటికీ సరిపోతుంది. భలే ఉంది కదా, బీచ్ రోడ్లో కూర్చున్నట్టు భలే కూర్చున్నారు. నాకైతే ఇవి భలే నచ్చుతాయి, ఈ హ్యాండ్స్ అన్నవి, ప్రొటెక్టింగ్ హ్యాండ్స్. అసలు ఏమంటారు అబ్బాయి సింబల్ ని, ప్రొటెక్టింగ్ హ్యాండ్స్, ఏ హ్యాండ్స్, యూనిటీ హ్యాండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి, నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇంకా ఐఐటి బాంబే లైబ్రరీ అయితే నిజంగా చాలా అందంగా ఉంటుంది, వేరే లెవెల్ క్రేజీ అసలు. ఇంకా లైబ్రరీకి అందరూ వచ్చేస్తారు, స్టూడెంట్స్, ఇంకా మా ల్యాబ్మేట్స్ కూడా. స్టూడెంట్స్ అయితే క్లాసులు వెళ్ళేకి ఇంకా లైబ్రరీ, ఎందుకంటే రూమ్స్లో అరిగిపోయిన ఫ్యాన్లు ఎంతకన్నా నడుస్తాయి పాపం, అవి కూడా నడిచి అలసిపోతాయి. సో మేము ఇంకా ఆ ఫ్యాన్కి మాకు గాలి సరిపోక మేమైతే లైబ్రరీకి కూడా వచ్చేస్తామన్నమాట. మంచిగా ఫ్రీగా ఏసీ ఉంటుంది, ఇంకా మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని సినిమా చూసుకోవచ్చు, ఆడుకోవచ్చు, పడుకోవచ్చు, ఇంకా ఫెసిలిటీ వేరే లెవెల్ అనమాట. ఇంకా ఇక్కడ చూడండి మన కోసమే కూర్చొని పడుకునేలాగా మంచి చైర్స్ అయితే పెట్టారు. ఆ రెడ్ కలర్ చైర్ నిజంగా అక్కడ 2 times కూర్చొని నిద్రపోయాను. అందుకే ఇంకా కొన్ని రోజులు మనకి చాలా అన్ప్రొడక్టివ్ డేస్ ఉంటాయన్నమాట. ఇంకా చిరాకు వచ్చి ఇక్కడ కొంచెం ప్రొడక్టివ్గా చేసుకోవడానికి అయితే వచ్చేస్తాము. ఇంకా ఏసీలో ఆ రెడ్ కలర్ చైర్లో కూర్చుంటే మంచి నిద్ర వస్తుంది. ఇంకా అవి పక్కన పెడితే ఇంకా ఇక్కడ లైబ్రరీ చుట్టుపక్కల ఉంటే మధ్యలో అయితే ఈ క్యాఫెటేరియా పెట్టారు. ఇంకా ఈ క్యాఫెటేరియా అందం అయితే వేరే లెవెల్. ఇంకా ఇక్కడ వైఫై కూడా మనకి ఫ్రీగా వస్తుంది, కనెక్ట్ అయిపోతుంది అనమాట. లేదంటే ల్యాబ్లో అయితే పాస్వర్డ్స్ ఉంటాయి, ఇంకా వైఫై వాడుకొని రోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్లు అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు యువర్ ఆనర్. క్యాఫెటేరియా ఇంకా లైబ్రరీ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. క్యాఫెటేరియా అయితే ఇచ్చి పడేసారి అద్దరిపోతుంది అనమాట. ఇంకా నాకైతే కడుపులో ఆకలి వేసేస్తుంది, ఎలకలు పడిగట్టేస్తున్నాయి. సో చియాకి వెళ్ళిపోతున్నాం. చియా కూడా ఒక క్యాంటీన్ ఉంది, చియా క్యాంటీన్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అయితే ఉంటుంది. అబ్బా సూపర్ ఉంటుంది అక్కడ, ఎగ్ పఫ్ అద్దరిపోతుంది అనమాట. సో అది తినడానికి అయితే వెళ్ళిపోతున్నాను. మనకి ఏంటంటే హాస్టల్లో ఎంత మంచి ఫుడ్ పెట్టినా దరిద్రంగా ఉంటుంది, ఇంకా బయట ఎంత దరిద్రంగా ఫుడ్ చేసినా అది నచ్చేస్తుంది అనమాట. ఫుల్ క్లీన్ బౌల్ చేసేస్తాం కదా అందరం. ఇప్పుడు నేను నడుస్తున్న వాక్వే అంతా కూడా కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మీలో ఎవరైనా కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వీడియో చూస్తే కమెంట్ చేసేయండి. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఐఐటి బాంబేలో ఉంటే అది కూడా కమెంట్ చేసేయండి. మరైతే ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ లాగే పెట్టారు, చిన్న సెటప్ అనమాట. చూడడానికి భలే ఉంది, నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. కానీ చూడడానికి భలే క్యూట్గా ఉంది కదా. మెథనాల్ ప్రాసెసర్ అంట, ఏంటో మనకు అసలు అర్థం కాని పదాలు ఇవన్నీ. ఇంకా చియా క్యాంటీన్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ 2 కూడా ల్యాబ్స్ ఉంటాయి అనమాట. కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన డిఫరెంట్ ఫీల్డ్స్కి డిఫరెంట్ ల్యాబ్స్ అయితే ఉంటాయి. నేనే అనుకున్నాను నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మెస్లో ఫుడ్ ఎగ్గొట్టేసి చియా క్యాంటీన్లో తినేవాళ్ళు. బుల్లి ఇండస్ట్రీ భలే క్యూట్గా ఉంది కదా, నాకు భలే నచ్చుతాయి ఇవి చూడడానికి. కానీ అర్థమైతే ఏవి కావు, అన్నీ పైనుంచి వెళ్ళిపోతాయి అనమాట.
ఇంకా చియా క్యాంటీన్ అంటారా, నిత్య అన్నదానం లాగా ఎప్పుడూ కలకలలాడిపోతుంది. జనాలు ఇంకా చూసారు కదా ఎంతమంది ఉన్నారో, ఏదో ఇక్కడ అన్నదానం పెట్టినట్టే. కానీ కాదు, ఇక్కడ అంతా కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ, కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఒక అన్న ఉంటారు, అందరూ అన్న అన్న భలే పిలుస్తారనమాట. చాలా మంచి అతను. నాకు ఇక్కడ ఎగ్ పఫ్ చాలా ఇష్టం, కానీ ఎగ్ పఫ్ అయితే ఈరోజు లేదు. సో ఇంకా ఇక్కడ ఉన్న హడావిడికి అక్కడ తినేటి అయ్యేలా లేదని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చేసాను. ఈ చాక్లెట్స్ నాకు భలే ఇష్టం, దిల్ పసంద్. చిన్నప్పుడు ఇలాంటి చాక్లెట్స్ తిని చాలా హ్యాపీ అయిపోయే వాళ్ళం కదా. ఇంకా ఈ రోల్ ఎప్పుడైనా మీరు తిన్నారా? నాకు చాలా నచ్చుతుంది. వెనిలా రోల్ ఎప్పుడైనా తింటే కమెంట్ చేయండి, లేదంటే తిని ట్రై చేయండి. ఇంకా ఈ చికెన్ రోల్ అంటారా, ఎగ్ పఫ్ కోసం అని వెళ్ళి చికెన్ రోల్ తెచ్చుకున్నాను. ఎందుకంటే ఎగ్ పఫ్ లేదు, చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. ఎగ్ పఫ్ తినాలంటే త్వరగా వెళ్ళిపోవాలన్నమాట. ఈ చికెన్ రోల్ మన వైజాగ్లో అయితే చపాతీకి మధ్యలో చికెన్ పెట్టి కుక్ చేసి ఇచ్చేవాళ్ళు, కానీ ఇక్కడైతే ఇది మధ్యలో బన్ను కట్ చేసి చికెన్ కర్రీని కుక్ చేశారు. భలే ఉంది, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా దాంతోపాటు కొన్ని మస్క్ మిలన్స్ ఉండేవన్నమాట. ఇంకా ఈ రోజుకి ఇది తినే బ్రతికేయాలన్నమాట. ఈ రోజుకి ఇదే ఫుడ్. మెస్లో మంచిగా ఫుడ్ లేదు, ఇంకా తినాలనిపించలేదు, మనసు విరిగిపోయి ఇంకా చియా క్యాంటీన్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా అందరం కూర్చొని తినేసి నేనైతే ఇంకా నా రూమ్కి వెళ్ళిపోవాలి. ఈ రోల్ ఎప్పుడైనా ట్రై చేయండి, భలే క్రేజీ ఉంటుంది. ఇంకా మీరు ఏదో అనేసుకుని ఉంటారు, ఐఐటి బాంబే చాలా ప్రొడక్టివ్గా డేస్ ఉంటాయి, చాలా పనులు చేసేస్తాము. అలా ఏం ఉండదు, కొన్ని డేస్ చాలా అన్ప్రొడక్టివ్గా ఉంటుంది, చాలా వర్స్ట్గా ఉంటుంది. మరైతే అంతే ఈ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా కమెంట్ చేసేయండి. అంతే, బాయ్.